హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, ఎలాంటి బీటర్ లేకుండా, అవెన్ లేకుండా, మెజరింగ్ కప్స్ కానీ, బటర్ కానీ ఇలాంటివి ఏ అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే స్టవ్ మీద సూపర్ సాఫ్ట్ కేక్ స్పాంజ్ని అయితే చేద్దామండి. సో చూడండి, కేక్ స్పాంజ్ ఎంత స్పాంజీగా ఎంత బాగా పొంగిందో సేమ్ ఇలాగే వస్తుంది. వీడియో ఎండింగ్ దాకా చూడండి, చాలా టిప్స్తో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎలక్ట్రిక్ బ్లెండర్ బదులు నేను మిక్సీ జార్ అయితే యూస్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే మనం ప్రీహీట్ చేసుకోవాలి. సో ప్రీహీట్ కోసం ఇలా కొంచెం లావుగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి. ఇలా కుక్కర్ అయినా పర్వాలేదు, నార్మల్గా బిర్యానీ గిన్నె అంటాం కదా, సో అలాంటిదైనా పర్వాలేదు. ఏదైనా ఒక గిన్నె తీసుకొని, కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని, లోపల మనం స్టీల్ ర్యాక్ని కానీ ఇలా స్టీల్ ప్లేట్ని కానీ ఏదైనా ఒకటి పెట్టుకోవాలండి. డైరెక్ట్గా కేక్ని అయితే అందులో పెట్టకూడదు. ఇసుక కానీ సాల్ట్ కానీ అలాంటివి ఏవి వేయనవసరం అవసరం లేదు. ఇలా నార్మల్గా కుక్కర్ గిన్నె కానీ ఏదైనా తీసుకొని లోపల స్టీల్ ర్యాక్ పెట్టుకోవాలి, అంతే. సో స్టవ్ ఫ్లేమ్ వచ్చి మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో అయితే పెట్టుకోవాలి. సో పెట్టుకొని 15 minutes అలా వదిలేయాలండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రీహీటింగ్ అండి. ఇది చేసిన తర్వాత అప్పుడు మనం కేక్ బ్యాటర్లోకి అయితే వెళ్దాము. సో పైన నేను ఒకటి లిడ్ అయితే తీసుకున్నానండి. ఫుల్గా ఇలా కవర్ చేయాలి. సో సగంగా ఉండకూడదు, మొత్తం ఫుల్గా అయితే కవర్ చేసుకొని పైన కొంచెం బరువు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను కదా, ఇక్కడ నేను 1 cup షుగర్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చి నార్మల్ కప్ అండి, మీడియం సైజ్ కప్పు. సో చిన్నది కాదు పెద్దది కాదు, మీడియం సైజ్ కప్పు. సో ఒకటే కప్స్ తీసుకోండి మెజరింగ్ మొత్తం అంతా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా. సో షుగర్ ఇలాగా మెత్తగా పొడి చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి ఇలా 3 eggs అయితే తీసుకున్నానండి. ఎగ్స్ అనేవి ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే మనకి కేక్ స్పాంజ్ బాగుంటుంది. సో ఇంట్లో నిల్వ ఉన్నవి అయితే వాడద్దు, ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా తెచ్చుకొని వాడండి. కేక్ స్పాంజ్ చాలా బాగుంటుంది. సో 3 eggs కూడా నేను ఇలా షుగర్ పౌడర్లోనే వేసేసుకుంటున్నాను. సో ఒకటేసారి 3 eggs అయితే వేయండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తానండి. సో వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఓన్లీ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ అండి. ఇవే మనకి రెగ్యులర్గా ఇంట్లో వాడము, మిగిలినవన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. ఇక్కడ 3 eggs తీసుకున్నానండి. 3 eggs వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఎగ్స్ యూస్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం పైనాపిల్ ఎసెన్సే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పైనాపిల్ స్మెల్ కొంచెం ఘాటుగా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఫ్లేవర్ని ఉంటుంది కదా, అందుకు మన ఎగ్ స్మెల్ అనేది డామినేట్ చేస్తుంది బాగా. అదే వెనిలా ఎసెన్స్ అయితే అంత స్ట్రాంగ్గా ఉండదు. సో దట్ మనకి కొంచెం ఎగ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. పైనాపిల్ అయితే అస్సలు రాదు. ఒక 1 spoon కానీ 1/2 spoon కానీ యూస్ చేయండి. సో ఇది చిన్న షాప్స్లో కూడా ఉంటాయి, జస్ట్ ఒక 30 rupeesలో అయితే మనకు వచ్చేస్తుంది అలాంటి ఎసెన్స్ వేసిన తర్వాత ఒక సాల్ట్ ఒక చిన్న పించ్ వేస్తున్నానండి, చిన్నది చిటికెడు పించ్ వేస్తున్నాను అంతే. మొత్తం అన్ని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా ఇలా. సో నెక్స్ట్ వచ్చి ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసరికి ఇలా 3/4 cup అండి ఆయిల్, అంటే హాఫ్ కన్నా కొంచెం పైకి. సో 3/4 cup అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ కొంచెం ఒక 3 to 4 spoons అయితే తగ్గించానండి, కంప్లీట్గా 1 cup వేయలేదు. ఎందుకంటే ఇక్కడ నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా, పాప తింటుంది, అందుకోసం కొంచెం షుగర్ అయితే తగ్గించుకున్నాను. సో మీకు కూడా కొంచెం షుగర్ తగ్గించుకోవాలంటే ఒక 4 spoons తగ్గించండి 1 cupకి బదులు. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు ఫుల్ హై స్పీడ్ మీద కాకుండా లో స్పీడ్ మీద, అంటే 1 speed మీద మాత్రమే 2 minutes, కంప్లీట్గా 2 minutes అయితే బీట్ చేసుకోవాలి. స్పీడ్ ఎక్కడ మీరు పెంచకూడదు, ఓన్లీ 1 speed మీద మాత్రమే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 cup మైదా అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ జల్లించుకుందాం అన్నీ. సో మైదా వచ్చి లూజ్ కాకుండా ఇలా ప్యాకెట్స్లో అయితే ఇందాక చూపించాను కదా ప్యాకెట్స్, అలా ఏ కంపెనీ అయినా పర్వాలేదు, ప్యాకెట్స్లో అయితే వాడండి, బాగుంటుంది. నెక్స్ట్ నేను బేకింగ్ సోడా తీసుకున్నానండి. బేకింగ్ సోడా వచ్చి 1/4 teaspoon అండి. నార్మల్గా మనం స్పూన్స్ తీసుకుంటాను కదా, దాంట్లో సగంలో సగం అండి, హాఫ్ కన్నా తక్కువ 1/4 teaspoon అంటారు. అదే బేకింగ్ పౌడర్ అయితే హాఫ్ అండి, అంటే మనం తీసుకున్న స్పూన్లో సగం, అంటే 1/2 అంటారు. సో చూడండి ఇలా 1/2 అంటే హాఫ్. సో ఇవి కూడా వేసుకొని బాగా జల్లించుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి, 1 teaspoon, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక నేనైతే వేయట్లేదండి.
సో బాగా జల్లించాలి, కనీసం ఒక 2 టైమ్స్ అన్నా జల్లించుకోండి, బాగుంటుంది. ఇక్కడ నేనైతే 1 టైమే జల్లిస్తున్నాను. సో మీకు కుదిరితే కనుక 2 సార్లు జల్లించండి, బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్లో అన్ని కేక్స్ గురించే ఉంటాయండి. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఇలా బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. సో ఇక్కడ నేను కంప్లీట్గా జల్లించేసుకున్నాను, బాగా జల్లించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో చూడండి, ఇలా బాగా జల్లించుకోవాలి. ఒకసారి మిక్స్ చేయండి, అన్నీ బాగా కలుస్తాయి. ఇక్కడ మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, అది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో చాలా మెత్తగా అయితే వచ్చింది కదా. సో ఇది మనం ఇప్పుడు జల్లించుకున్న వాటిలో అయితే కలిపేసుకోవాలి. ఇక నేను స్పాచులా కానీ అలాంటివి ఏవి లేకుండానే కలపడం అయితే చూపిస్తాను. సో మొత్తం అంతా బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను స్పూన్తోనే చూపిస్తున్నాను. సో స్పూన్తో ఇలాగ రౌండ్గా అండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుతాము. సో కట్ అంటే ఇది కట్, మధ్యలో కట్ చేసి అండ్ ఫోల్డ్ చుట్టూగా తిప్పుతాము. సో కట్ అండ్ ఫోల్డ్, కట్ అండ్ ఫోల్డ్, ఇలాగే మనం కేక్ బ్యాటర్ని మొత్తం అంతా కలుపుకోవాలి. నిదానంగా, చాలా స్లోగా కలపాలండి. కంగారుగా ఫాస్ట్గా ఎటు పడితే అటు కలిపితే కనుక మీ కేక్ అనేది పొంగదు. సో ఇది మెయిన్ టిప్ అండి. చాలా నెమ్మదిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కనీసం ఒక 2 మినిట్స్ అయినా టైం పడుతుంది. సో నెమ్మదిగా స్పూన్ని కింద వరకు పెడుతూ కలపండి. ఒకవేళ మీకు స్పూన్లో ఇలా కాదు అంటే కనుక ఇలా హ్యాండ్ విస్క్ కనుక ఉంటే కనుక వాటిని కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇంట్లో ఏమీ లేకుండా చేయాలని చెప్పి చూపిస్తున్నాను అలా. సో 2 మినిట్స్ తర్వాత ఇలా ఉంది, కొంచెం థిక్గా ఉంది కదండి, ఇలా కొంచెం గట్టిగా ఉంది. అలాంటప్పుడు మనం కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ అయితే మిల్క్ నేను యూస్ చేస్తున్నాను. ఫస్టే 3 వేయకండి, ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి ఫస్ట్. సో 2 వేసిన తర్వాత చూసి మళ్ళీ ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. సో పాలు వేసిన తర్వాత కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే, కంప్లీట్గా ప్రాసెస్ అంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయాలి. సో కొంచెం బాగా కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కేక్ బ్యాటర్ చూడండి ఎలా ఉందో చూపిస్తాను. సో రిబ్బన్ లాగా పడాలండి. కేక్ని ఇలా పైన బ్యాటర్ పైకి యూస్ చేస్తే, పైకి పెడితే కనుక రిబ్బన్స్ లాగా పడాలి. మీకు అలా లేకుండా కొంచెం టైట్గా కనుక ఉంటే ఇంకొక స్పూన్ వాడండి. సో ఇక్కడ చూడండి రిబ్బన్స్ లాగా కనిపిస్తుంది కదా, అలా ఉండాలి. సో మరీ ఎక్కువ అయితే వేసేయకండి పాలని. ఇక్కడ నేను నెక్స్ట్ గ్రీజింగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నార్మల్ స్టీల్ గిన్నెనే యూస్ చేస్తున్నాను, ఏ గిన్నె అయినా పర్వాలేదండి. సో కాకపోతే గిన్నెకి డిజైన్ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఇలా చూపించినట్టు ప్లెయిన్గా ఉన్నది అయితే తీసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బ్యాటర్ అనేది మనం సగం అయినా పడాలండి. సో సగమే ఉండాలి, పై వరకు తీసుకోకూడదు గిన్నెకి. సో ఫస్ట్ ఇలా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని గిన్నె చుట్టూ నీట్గా అప్లై చేసుకోండి. ఇక్కడ నేను ఆయిలే యూస్ చేశాను. వేసిన తర్వాత ఇక్కడ మైదా వేస్తున్నాను. మైదా 2 స్పూన్స్ వేసిన తర్వాత నీట్గా ఇలాగా షేక్ చేయండి గిన్నెని. ఇలా గిన్నె చుట్టూ అంచులు కానీ కింద కానీ మొత్తం సైడ్స్కి కానీ మొత్తం అంతా పెట్టండి. సో పార్చ్మెంట్ పేపర్కి బదులు ఇలా యూస్ చేస్తామండి, నీట్గా డిమోల్డ్ అయితే అయిపోతుంది. ఇలాగ నేను బ్యాటర్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో చూడండి, కేక్ బ్యాటర్ నేను తీసుకున్న గిన్నెలో హాఫ్ వరకే మనకి బ్యాటర్ అయితే వచ్చింది. మీకు కూడా ఇలాగే రావాలి. ఒకసారి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు పైన వరకు గిన్నె బ్యాటరే వేసేస్తే కేక్ పొంగడానికి మనకు స్పేస్ ఇవ్వాలి కదా, అందుకోసం మనం హాఫే వేసుకుంటాము. ఇక్కడ చూడండి, నేను హాఫ్ వరకే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత బాగా ఇలా ట్యాప్ చేయండి, 2-3 సార్లు కింద కొట్టండి. సో చిన్న బుడగలు అయితే వస్తాయి పైకి. సో బాగా ట్యాప్ చేసిన తర్వాత ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా, అందులో అయితే పెట్టేసుకోవాలి. మన స్టవ్ మీద పెట్టిన గిన్నె చాలా వేడిగా ఉంటుందండి, ఎందుకంటే లోపల ఏమీ లేకుండా ఖాళీగా స్టవ్ మీద 10 మినిట్స్ ఉంచేస్తాం కదా, చాలా వేడిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా పెట్టుకోండి. సో గిన్నె ఇలా మిడిల్కి పెట్టుకోండి, చుట్టూ ఎక్కడ అంటకుండా చూపిస్తున్నట్టు చుట్టూ అంటకుండా ఇలా పెట్టండి. పెట్టి ఫాస్ట్గా, వీలైనంత ఫాస్ట్గా చేయండి ఈ ప్రాసెస్. మీరు ఎక్కువ టైం తీసుకుంటే కనుక లోపల మనం క్రియేట్ చేసిన టెంపరేచర్ అంతా కూడా మళ్ళీ డౌన్ అయిపోతుంది. సో కరెక్ట్గా 35 మినిట్స్ తర్వాత బేక్ అయింది. బేక్ అయిందా లేదా అనేది ఇలా నైఫ్ తోటి మిడిల్లో అయితే గుచ్చండి. గుచ్చితే ఇలా నీట్గా వచ్చేస్తుంది స్పూను. నీట్గా వస్తే బేక్ అయిపోయిందని. ఒకవేళ మీకు కనుక ముద్దగా పిండిగా వస్తే కనుక మళ్ళీ 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పెట్టి అప్పుడు మళ్ళీ తీసి చూడండి.
కేక్ బేక్ అయిన తర్వాత ఎమ్మటే డీమోల్డ్ అయితే చేయకూడదండి. కనీసం ఒక 1 అవర్ పక్కన పెట్టేయండి. అలాగా రెస్ట్లో ఇచ్చేయండి. కంప్లీట్గా కేక్ కూల్ అయిపోవాలి. కూల్ అయిన తర్వాత మాత్రమే నేను చూపిస్తున్నట్టు చేయండి. ఇలా నైఫ్ తీసుకొని కొంచెం లూజ్ చేస్తే డీమోల్డింగ్కి ఈజీగా ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత పైన ఒక్కసారి ఇలా 2 సార్లు ట్యాప్ చేస్తే కనుక కేక్ ఈజీగా వచ్చేస్తుందండి. మీరు కేక్ వేడిగా ఉన్నప్పుడే డీమోల్డ్ చేస్తే కేక్ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది, నీట్గా అయితే రాదు. సో చూడండి, మన సూపర్ సాఫ్ట్ అసలు స్పాంజ్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇందాక బాగా అబ్జర్వ్ చేస్తే మనం కేక్ బ్యాటర్ వేసింది మనం స్టీల్ గిన్నెలో హాఫ్ వరకే వేసాము, కానీ కేక్ బేక్ అయిన తర్వాత పైన ఫుల్ వరకు వచ్చింది. అంటే కేక్ మనకి డబల్ అయిందండి సైజు మనం పర్ఫెక్ట్గా చేస్తే. సో చాలా స్పాంజీగా వస్తుంది. సో అక్కడే మీకు తెలిసిపోతుంది కదా కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చి ఉంటుందో. సో చూడండి, కేక్ కట్ చేసి కూడా చూపిస్తున్నాను. సో చాలా సాఫ్ట్గా ఉండి ఇలా ప్రెస్ చేసినా కానీ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది, అంత సాఫ్ట్గా అయితే ఉంది. ఇక్కడ నేను కేక్ కట్ చేస్తుంటే మా పెద్ద పాప నువ్వెందుకు కట్ చేసావు, నేనే కట్ చేస్తాను మమ్మీ అని ఏడుస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఈ రెసిపీ మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో అయితే చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.